స్వాగతం సుస్వాగతం మా రేడియంట్ సప్రెసర్ ఛానల్ కి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. సో ఈ రోజు మనం టాప్ 10 ఫీల్ గుడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందామా గాయస్? మాట్లాడుకుందాం అనియా. ఇంకేం తమ్ముడు, మరి మొదలెట్టు. అనియా, మనది ఫీల్ గుడ్ అనగానే ఫస్ట్ మనకి శేఖర్ కమల మూవీస్ వస్తాయి అని. దాంట్లో అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చాలా బాగా. తమ్ముడు, మరి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వాళ్ళు మర్చిపోతారు తమ్ముడు. ఈ జనరేషన్ యంగ్ యంగ్ హీరోస్ ని పరిచయం చేసిన సినిమానే అది. అవునన్నయ్య, చాలా మంది ఇంట్రొడ్యూస్ అయ్యారు. సినిమా కూడా చాలా నీట్ గా ఉంటది అన్నయ్య. అదే ఒక ఆ కాలనీ గురించి, ఒక కాలనీలో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ రిలేషన్షిప్, ఆ కాలనీ వాళ్ళు ఉండే రిచ్ రిలేషన్షిప్ పూర్ చాలా గురించి కూడా బాగుంది. ఉంటది తమ్ముడు. అవునన్నయ్య, చాలా అంటే చాలా నీట్ గా తీసుకొని పోతాడని ఆ మూవీని కూడా. ఉమ్. చాలా మంది అలా ఇంట్రొడ్యూస్ విజయ్ అయ్యారే. దేవరకొండ, అవును. నవీన్ పోలిశెట్టి, శ్రీ విష్ణు, అవునన్నయ్య. సుధాకర్, అభిజిత్ ఎంతో మంది పరిచయం అవునన్నయ్య. చేసిన సినిమా అది. అవునన్నయ్య, చాలా చాలా అంటే చాలా బాగుంటది మూవీ. మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నయ్య. నిజం తమ్ముడు. మంచి ఫ్యామిలీతో కూర్చొని నీట్ గా చూడాల్సిన మూవీ అదైతే. సో ఇక నెక్స్ట్ గాయస్, మీలో ఎవరైనా చూడకపోతే చూసేసేరి. నెక్స్ట్ అన్నయ్య, అందరు చూసే ఉంటారు మోస్ట్లీ, కాకపోతే రీవిజిట్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ అన్నయ్య. సో నెక్స్ట్ వచ్చేసి రఘువరన్ బీటెక్ చూసిన తమ్ముడు. రఘువరన్ బీటెక్ ఎవరికి తెలియదని అసలు ఎంత బాగుంటదని ఆ మూవీ అది. మొత్తం నాకైతే మనం అప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లలం కానీ ఆ టైంలో ఇంజనీరింగ్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్ మొత్తం రిలేట్ అయ్యే స్టోరీ అదైతే. ఆ టైం లేదు ఈ టైంలో కూడా రిలేట్ అయితే తమ్ముడు. అవును, ఈ టైంలో కూడా ధనుష్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు దాంట్లో కామెడీ కానీ వేరే చాలా అంటే నీట్. కామెడీ కామెడీ, ఎమోషనల్ ఎమోషనలే. ఎమోషనల్ కి ఎమోషనల్ మస్తు ఉంటది అసలు. క్రేజీ. చాలా బాగుంటది. దాంట్లో సో మరి గాయస్, మీరు వాళ్ళని రఘువరన్ బీటెక్ చూడకపోతే చూసేసేరి. నెక్స్ట్ అని సో తమ్ముడు, మరి నెక్స్ట్ ఒకటి చెప్పు తమ్ముడు నువ్వు. జో తెలుసు కదండి, జో. జో తెలుసు, ఈ మధ్యన రిలీజ్ అయిన సినిమా. జో 2023లో రిలీజ్ అయిందని. చాలా అదే. బాగుంటదని ఆ మూవీ అసలు. అవును నేను అస్సలు తమ్ముడు, ఎక్స్పెక్ట్ చాలా బాగుంటది. చేయలేనని. రియో రాజాల హీరో. అవునని, ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్ తమిళ్లో. దాని నుంచి చాలా ఆ మంచి నెక్స్ట్ లెవెల్ మూవీ అసలు. చాలా బ్యూటిఫుల్ గా పోతుంది. నీట్ పేస్ అంటే ఒక అవునవును. కాలేజ్, ఎట్లా అంటే ఒక కాలేజ్ లో అయ్యే స్టోరీ. దాని తర్వాత సెకండ్ ఇంకో కాలేజ్ లో వస్తుంది. అంటే సెకండ్ ఛాన్స్ అవునవును. ఎట్లా వచ్చిందో. దాని తర్వాత ఆయన ఒక టర్నింగ్, ఇంటర్వెల్ దగ్గర ఒక టర్న్ అవుతుంది. ఆ టర్న్ తర్వాత ఆయన లైఫ్ లో ఏం హీరోయిన్ చేంజ్ కూడా చాలా అయిందో. బాగుంటది తమ్ముడు. అవును. ఓ, గీ కలర్ ఫోటో సినిమా చూసినావా తమ్ముడు? కలర్ ఫోటో ఎవరికి తెలియదు. కలర్ ఫోటో నేషనల్ అవార్డు కూడా వచ్చింది కానీ ఆ కలర్ ఫోటోకి. అదే. ఎట్లని ఆ చాలా కలర్ బాగుంది ఫోటో. ఫోటో సినిమా అయితే. అవును, మస్తు ఉంటదని దాంట్లో. ఒక చా సాంగ్ ఉంటది, చాలా హైలైట్ అది. అవును, తరగతి గది దాటి. ఆ తరగతి గది దాటి అయితే నిజంగా. కానీ దాంట్లో మైక్రో మైక్రో డీటెయిల్స్ ఉంటాయి అన్న దానివి. మీకు ఉమ్. కావాలంటే చేస్తాము కలర్ ఫోటోది. చాలా బాగుంటది. మళ్ళా దాంట్లో సందీప్ రాజ్ కదా డైరెక్టర్. దాని స్టోరీ అందించింది ఎవరు? మన బేబీ మూవీ డైరెక్టర్. దాని స్టోరీ. అవును, బాగుంది అసలు సినిమా అయితే హైలైట్ ఉంది. ఆ సినిమా బాగుంటుంది. సుహాస్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. వేరే. దాంట్లో వేరే. స్పెషల్ మెన్షన్ అంటే వైవార్ష. ఆ కామెడియన్. వైవార్ష లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ గా ఇస్తాడని మస్తు ఉంటదని అసలు అదైతే. అవును తమ్ముడు, చాలా బాగుంటది. చాలా అంటే ఎమోషనల్ గా చెప్పిచ్చేస్తాడు మొత్తం. చాలా. మళ్ళా మళ్ళా సో నీట్ గాయస్, మీరు ఫ్రేమ్స్ రోజు తోనే ఉంటది చూడకపోతే ఫస్ట్ చూసేసేది. సినిమా. చూసేసాడు. అండ్ అన్నయ్య, ఇప్పుడు మనకి ఇది ఒక వెబ్ సిరీస్ అనే. ఇది మిడిల్ క్లాస్ బయోపిక్ తెలుసు కానీ #మిడిల్ క్లాస్ బయోపిక్. తెలుసు తమ్ముడు. ఆ పోరాడు అయితే మామూలుగా ఉండడే అసలు. శివాజీ దాంట్లో. శివాజీ వాళ్ళ ఆ డాడీ లెక్క, ఫాదర్ లెక్క. శివాజీ వాళ్ళ డాలేక పోరాడైతే మస్తు యాక్టింగ్ చేసిండు. పోరాడైతే మనల్ని వేరే మస్తు లెవెల్. నవ్వుపించిండు. ఆ పో నాకైతే పోరాడిని అయితే నన్నే చూస్తున్నట్టు గుర్తొచ్చింది నాకైతే చిన్న ఉన్నప్పుడు. ఉమ్. వాళ్ళ డాడీకి ఉన్న పోరాడుకున్న బాండింగ్ వేరే. మ్మ్, మామూలుగా లేదు. మస్తు ఉంటది అసలు. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటది అన్నట్టు ఆ అవును. సినిమాలో దించేసిరు మొత్తం. అవును, నల్లిబొక్క సీన్ అయితే వేరే లెవెల్ అసలు. అదైతే ఇంకో యా, వేరే లెవెల్. అదైతే ప్రతి ఇంట్లో జరుగుతుంది కావచ్చు. సుత్తి పట్టుకొని సుత్తి లేకుండా కొడతాడు దాన్ని అయితే. ఉమ్. మస్తు ఉంటుంది. దాని డైలాగ్స్ కూడా బాగుంటాయి. చాలా మంచి డైలాగ్స్ డైలాగ్ కూడా రాసిండు. బాగుంది. డైలాగ్ రైటర్ చాలా మంచిగా రాసిండు. చూడండి. అది ఈటీవీ విన్లు ఉంది. నాకు తెలిసి మోస్ట్ చూసినట్టు అనుకుంటున్నా, కానీ చూడకపోతే పక్కా చూడండి. ఫ్యామిలీని పెట్టుకొని చూడండి. పిచ్చా పిచ్చా ఎంజాయ్ చేస్తారు. సో అన్య మనకి. సో తమ్ముడు, అన్య. పెళ్లి చూపులు సినిమా చూసినావా తమ్ముడు? పెళ్లి చూపులు మన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్, దానికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. చాలా బాగుంది పెళ్లి చూపులు మ్మ్. సినిమా అయితే.
ఏముంటదని మొత్తం దాంట్లో మొత్తం అసలు ఫుడ్ నాకు చెఫ్ ఫుడ్ వీల్ బిజినెస్ పెడతారు. మస్తు అసలు మనం కూడా అదే చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం సరే తమ్ముడు చేద్దాం ట్రై. మనం కూడా. కానీ బాగుంటది క్యాస్ట్ క్యాస్ట్ మెయిన్లీ ప్రియదర్శి కౌశిక్ దాంట్లో ఫేమస్ డైలాగ్ యూకలిప్టస్. యా యూకలిప్టస్. యూకలిప్టస్ అసలు దాన్ని అయితే మళ్ళీ మేము ఒక పర్ఫెక్ట్ మేము అంటే అన్ప్రొఫెషనల్ యాక్టర్స్. ఇంకో ఫేవరెట్ మేము చెప్పాలనియా అది ఇంకో డైలాగ్ ఉంటుంది చూడని బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఓ బుక్ రైటర్ అనుకో ఓ యూత్ఫుల్ బాయ్ రాస్తున్నా అంటే చాలా బాగుంది టైటిల్ అది. టైటిల్ ఏంటంటే నా సౌండ్ నుంచి వస్తా నీకెందుకు ఆహా వండర్ఫుల్ రైటింగ్ క్రేజీ ఉంటది. చాలా చాలా క్రేజీ బాగుంటది అంటే రైట్. క్రేజీ అది. తరుణ్ భాస్కర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు అట్లాంటి మూవీ తీసినందుకు బాగుంటది. కమిటీ కుర్రోలు చూసినావా తమ్ముడు? ఆ కమిటీ కూరలు ఎవరు చూడకుండా ఉంటారని ఆ ఈటీవీ విన్ అది కూడా చాలా చాలా బాగా బాగుంది అయితే కమిటీ కుర్రోలు. బాగుంటది. కానీ ఒక సీన్ ఉంటదని వాళ్ళు ఏంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ దగ్గరకు పోయి ఒక సీన్ ఉంటది ఎంత లాస్ట్ ఎమోషనల్ గా లాస్ట్ ఉంటది అప్పుడు అంటే అని అదైతే చాలా ఏడ్ చేసిన నేనైతే. అవును అదైతే నిజం చాలా ఎమోషనల్ గా ఉంటది. కానీ మంచి మెసేజ్ కూడా ఉంటది యూత్ బాయ్స్ అవును పైన. చాలా బాగుంది. చాలా మంచిగా ఉంటది అందరు కలిసి చూడొచ్చు. ఏమి ఉండదు మంచి స్టోరీ మంచి ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. నీట్ స్టోరీ మళ్ళీ ఇది ఒక పాట కూడా ఉంటది మధ్యలో డబ్బుల గురించి ఎలక్షన్ మీద. అది కూడా మస్తు అది బాగుంది లాస్ట్ కి అది బాగుంది. బాగుంటది లాస్ట్ కి. చాలా మంచి మూవీ చూసేసాను కమిటీ కొరలు పక్కా డూ వాచ్ అసలు కమిటీ కొరలు అస్సలు మిస్ కావద్దు పాటలు కూడా మస్తు ఉంటాయి అనియా. ప్రేమలు చూసినావా తమ్ముడు? ప్రేమలు చూడకుండా ఉంటానా అన్నయ్య అసలు ఈ మన జనరేషన్ ఏందన్నయ్య అసలు మన మరి ఏజ్ ఏంది అది చాలా సినిమా బాగుంటది చూడక సినిమా. అది అయితే మొత్తం నవ్వుడే నవ్వుడు దాంట్లో అయితే అప్పుడు మెయిన్లీ ఇద్దరు లీడ్ యాక్టర్స్ ఉమ్, అమూల్ డేవిస్ అయితే హైలైట్ అసలు. ఆ అమూల్ మళ్ళా డేవిస్ సచిన్. సంగీత్ ప్రతాప్ ఉమ్, ఫ్రెండ్ క్యారెక్టర్ అవును నిజంగా ఆ ఫ్రెండ్ డైరెక్టర్. క్రేజీ చేస్తాడు యాక్టింగ్ అయితే. అవును డైరెక్టర్ గిరీష్ షేడి అది హైలైట్ ఏంటంటే మలయాళం మూవీ వచ్చేసి మన హైదరాబాద్ లో తీసిరు. అది ఫేమస్ అయిందని తెలుగులో ఆ, డబ్బు చేసారు మళ్ళీ. తెలుగులో డబ్ చేసి దాన్ని ఎవరు ప్రొడ్యూస్ చేసిరు మన ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ కొడుకు ఎస్ఎస్ కార్తికేయ. అవునా? ఆ, ఆయననే ప్రొడ్యూస్ చేసిండు. మంచిగా లాభాలు మళ్ళీ మలయాళంలో ఎవరు ఫాద్ ఫజిల్. ఫాట్ ఫజిల్. ఫాద్ ఫజిల్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ప్రొడ్యూస్ చేసిరు. నెక్స్ట్ లెవెల్ మూవీ కానీ మళ్ళీ ప్రేమల సినిమా చాలా బాగుంది. ప్రేమలు 2 కూడా అనౌన్స్ చేసిరు కదా. అన్నయ్య చెప్పినందుకు చూసేసేయాలి మీరు ఫస్ట్ అట్లనే సబ్స్క్రైబ్ కూడా కొట్టండి కొంచెం. మరి సబ్స్క్రైబర్లు అవును మరి వస్తలే ఎంత సబ్స్క్రైబ్లు కష్టపడి వస్తలేరు మాకు. చేస్తున్నాం. మంచి మంచి మూవీస్ ఇస్తున్నాం. పార్ట్ 2 కావాలంటే ఇంకా పార్ట్ 2 కింద పెట్టండి కామెంట్లా వస్తాం అన్నయ్య. మన చెప్పు తమ్ముడు. ఇప్పుడు ఫీల్ గుడ్ అనగానే బెస్ట్ వచ్చేది మంచి మూవీ అంటే ఇప్పుడు మన నాని ఉన్నాడని ఎంత మంచిగా చేస్తాడని నాని. హాయ్ ఆ నాన్న. నాన్న హాయ్ నాన్న ఆయన ఎంత బాగుంటదని హాయ్ నాన్న. మురారి ఠాకూర్ హీరోయిన్. నాని ఉమ్, సార్ యాక్టింగ్. ఎంత మామూలుగా ఉండని ఆమె చిన్న పాప లెక్క చేసింది ఆమె కూడా నిజంగా మాయరా. క్రేజీ ఉంటది. అంటే కొంచెం రెగ్యులర్ నోట్లోనే పోతది కానీ కానీ బాగుంటది. బాగుంది ఎమోషనల్ గా. చాలా బాగుంటది బాగుంది. కనెక్ట్ అవుతుంది మంచిగా నీట్ క్లాసీ ఫిలిం అసలు చాలా బాగుంటది. చూసాను ఒకసారి మళ్ళీ రివిజిట్ చేయండి ఒకసారి హాయ్ నాన్న ఒకసారి సో ఇక చూడకపోతే మనం మన చూడండి ఆల్ టైమ్ లాస్ట్ ఆల్ సినిమా టైమ్ బెస్ట్ ఆల్ టైమ్ బెస్ట్ బెస్ట్ అసలు దీన్ని అసలు బీట్ చేసేటోళ్ళు ఇప్పటిదాకా అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఎవరు రాలే. రాలేరు కూడా. అదే మన శ్రీకాంత్ మన అడ్డాల విక్టరీ వెంకటేష్ మహేష్ బాబు మహేష్ బాబు, విత్ దిల్ రాజు అంజలి, ప్రొడక్షన్స్ సమంత విత్ దిల్ రాజు తీసిన బెస్ట్ ప్రొడక్షన్స్ ఫిలిం అవర్ సీతమ్మ ఎస్విఎస్సి. వాకిట్లో సిరిమల్లె చెట్టు. అసలు దాన్ని బీట్ చేసేవాడు ఉన్నాడు దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి అన్ని దానివి బెస్ట్ ఫీల్ గుడ్ ఎమోషన్స్ మూవీ అంటే ఇదే. అంతే. ఫ్యామిలీతో ఇట్లా పురుసతుగా కూర్చొని చూసేయచ్చు అంతే ఇక చిన్నోడు పెద్దోడు ఇద్దరికి రిలేట్ అవుతుంది. అవును. ఇప్పుడు మార్చిలో ఎప్పుడో చిన్నోడు పెద్దోడు మార్చిలో రీ రిలీజ్ ఉంది. రీ రిలీజ్ అవుతుంది, మీరైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మిస్ కాకూడదు. ఖచ్చితంగా మీ అవ్వాలంటే అవ్వాలని పట్టుకొని పోండి అమ్మమ్మలంటే అమ్మలంటే అమ్మమ్మలు నాయనలని బాబాయ్లని మామయ్యలు అందరూ పట్టుకొని కూర్చోబెట్టుకొని మళ్ళా చాలా రోజుల తర్వాత వస్తుంది మళ్ళీ మూవీ కిజే మేయర్ స్పెషల్ మెన్షన్ క్యాండిడేట్ హీరో ఫోర్త్ మెయిన్ పిల్లర్ అంటే మిక్కీజే మేయర్. మ్యూజిక్ అని ఎంత బాగుంటాయి మ్యూజిక్ బీజిఎం గానీ మ్యూజిక్ బీజియం చాలా బాగుంటుంది సినిమాలో. అసలు దాని పైన వచ్చిన నాస్టాలజీ అయితే డైలాగులు నాస్టాలజీ. ఇప్పటికి కూడా దాన్ని మీమ్ టెంప్లెట్ లెక్క వాడతారు అసలు దాన్ని అయితే. అవును తమ్ముడు. శ్రీకాంత్ అడ్డాల అట్లాంటి సినిమా ఇంకోటి రావాలి మంచిగా ఎస్విఎస్సి లాంటివి నాకు తెలిసి క్లాసిక్స్ ఇక అంతే ఇక రావుడు చాలా రేర్. సో ఎస్విఎస్సి పాఠ్యకులు అందరు చూసే ఉంటారు కానీ మళ్ళీ ఒకసారి రీ రిలీజ్ వస్తుంది మార్చిలోనో
చూడండి, సో మీరు లేదా అందరు వెళ్ళి టీవీలో పెట్టుకొని చూడాలని మేము చూసేసేయండి. ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కావాలని కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మంచి ఫీల్ గుడ్ మూవీస్. సో ఇప్పుడు ఇంకా కొన్ని ప్లాన్ చేస్తున్నాము. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ముంగట. చాలా అంటే చాలా మంచి వీడియోస్ అన్నీ. ఇక మీ మాటలలో కొంచెం ఫైనల్ సెండ్ ఆఫ్ చెప్పేసి అయిపోతుంది. సో ఇది మా ఫీల్ గుడ్ టాప్ 10 మూవీస్. సో ఇది కనుక మీకు నచ్చినట్టుంటే మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేసి షేర్ చేయండి. ఇదే నా చిన్న ఆశ. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ రేడియంట్ అప్రైజర్స్.